3 మంత్స్లో పావు ఈడిన తర్వాత 3 మంత్స్లో కట్టించినాం అనుకున్నా తప్పనిసరి డైరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కట్టనికి కట్టకి ఇవన్నీ పోయి కారణం నార్మల్గా నేను పూటకు ఒక 7 కిలోలు దాన పెడితే 30 పైన పాలు పిండొచ్చు అన్న, 22 మధ్యలో పిండొచ్చు అన్న ఈతకైనా. ఫస్ట్ తొలిదే. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే రవి డైరీ ఫామ్లో ఉన్నాం. జనగాం నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అన్నగారు ఈరోజు పొద్దున ఆవులు తీసుకురావడం జరిగింది. అయితే ఎన్ని ఆవులు అమ్మడానికి ఉన్నాయి, అలాగే ఎన్నో లాక్టేషన్, ఎన్ని లీటర్లకు పాలు ఇచ్చే వరకు ఉన్నాయి, మార్కెట్ ఏ విధంగా ఉంది, వాటితో పాటుగా దాన రేటు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి అన్నని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా సరే మీ దాన రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి మీ ప్రాంతంలో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. ఒకసారి ఇంకా పూర్తి వివరాలు మనం అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆవులు వచ్చినాయి, ఈరోజు ఎంత పొద్దుగాల వచ్చాయా? ఈరోజు పొద్దున్న వచ్చాయి. ఎన్ని ఆవులు ఉన్నాయన్న ప్రజెంట్? 9 ఉన్నాయన్న. ప్రజెంట్ 9 ఉన్నాయా? 4 మీరు చూసుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇటు 3 7 ప్లస్ ఇక్కడ 2 9 ఉన్నాయి. ఒకసారి వాటి గురించి కూడా మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఆవు గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అవసరమైతే నీ వీడియో మధ్యలో కూడా ఒక్కొక్క ఆవుని ఇట్లా నడిపించి చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాం మిత్రమా. సో అన్న దీని గురించి చెప్పండి అన్న ఒక్కసారి. ఇది ఈనిందా? 18 లీటర్ పాలు అవుతున్నాయి పర్ డే. ఆడిలాగా ఇక్కడ ఉంది. ఓకే, చిన్నది ఇది అలా చూసుకోవచ్చు, చిన్నదే లాగే. ఎన్ని డేస్ అవుతుందన్న ఈయన? 5 డేస్ అవుతుంది. 5 డేస్ అవుతుందా? 20 అబోవ్ ఇస్తుంది పాలు. ఇప్పుడు ఎవరైనా రైతు తీసుకుంటే ఒకవేళ వీటికి వచ్చి పాలు ఇట్లా చెక్ చేస్తారన్న? మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. ఇది డెలివరీ అయింది కాబట్టి చూసుకోవచ్చు అన్న. 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ చూసుకొని తీసుకోవచ్చు. ఇది ఒకటి అంటే ఒక 1 టైం కాదు, 2 టైం కాదు, 3 టైమ్స్ అయినా చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో సెకండ్ లాక్టేషన్. సెకండ్ మంచి అడ్డర్, మంచి క్వాలిటీ అడ్డర్ ఉంటుంది. ఇట్లా చూసుకోవచ్చు, ఇది మంచి బ్రీడ్ ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ పడుకుంది, కింద పడుకున్నదే కానీ ఫస్ట్. ఓకే ఓకే. దాని యొక్క కాఫు ఇది ఫీమేల్. ఫీమేల్ ఆడేదే ఫీమేల్ అంట. సో ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇది అన్న దూడ, తొలి దూడ. ఇది కూడా మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది. ఇంకా 10 రోజులు టైం పడుతుంది. ఈతకైనా 9 పైన ఎత్తుంది పాలు పూటకి 9 పైన ఇస్తా అంట. ఒకసారి ఇది హెచ్ఎఫ్ బ్రీడే కానీ? హెచ్ఎఫ్ క్రాస్. సో చూసుకోవచ్చు, తొలి దూడ అంట. రెండో ఈత దూడ అన్న. రెండో ఈత. తొలికి 18 ఇచ్చింది. ఇప్పుడు 20 నుండి 24 మధ్యలో పిండొచ్చు పాలు. ఇప్పుడు ఈనడానికి ఇంకెన్ని డేస్ టైం ఉంది? ఇంకా 10 రోజులు పడుతుంది టైం. ఇంకా 10 డేస్ నింపి వస్తుంది సంఖ. ఓకే, ఇది కూడా హెచ్ఎఫ్ సెకండ్ థర్డ్ అన్న? సెకండ్ 18 లీటర్ ఇచ్చింది. అంటే ఒక రోజుకి వచ్చేసి 18 లీటర్ తొలికి ఫస్ట్ లాక్టేషన్ ఇచ్చింది. సో చూసుకోవచ్చు. ఒకవేళ ఈడికి వచ్చి కూడా పాలు 1 2 3 సార్లు అయినా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందన్న? అసలు ఎండాకాలం, ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం రేట్లు తగ్గుతాయని చాలామంది అంటున్నారు. మీరేమంటారన్న? మొన్నటి వరకు తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే కర్ణాటక ఏరియా మొత్తం పచ్చిగడ్డి ఎక్కువ, అంటే వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ గడ్డి కొంచెం వస్తుంది. రైతులు అక్కడ ఎవరు ఆవులు అమ్మరు ఫస్ట్. అప్పుడు ఇంట్లో అంటే గడ్డి కొంచెం షార్టేజ్ ఉంది కాబట్టి అమ్మేది. ప్రజెంట్ అయితే షార్టేజ్ ఉందన్న, ఆవు దొరకట్లే. రేటు పెరిగింది కూడా చాలా. లాస్ట్ వీక్ ఈ వీక్ ఒక 10,000 పెరిగింది అన్న ఈచ్ వన్ మీద. ఈ ఆవును కూడా మనం అడిగి తెలుసుకుందాము. ఇది రెండో ఈత అన్న, 6 పళ్ళ మీద ఉంది. రెండో ఈత 6 పళ్ళ మీద, 20 పైన పాలు పిండొచ్చు. మంచి అడర్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా రోజు కన్నా రోజుకంట మంచి సైజు ఉంటుంది. బొక్క బలు ఉంటుంది, గొడ్డు మెత్తడిది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మొత్తం కర్ణాటకని ఎందుకు ప్రిపేర్ చేస్తారన్న? చింతామణి కర్ణాటక బ్రీడే. కర్ణాటక ఏంటంటే డ్రై ఏరియా అన్న, మళ్ళీ బ్రీడే ఉంటుంది. ఒకవేళ నార్మల్ రైతు దగ్గర చెట్ల కింద కట్టేసుకున్నా కూడా గొడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది. పాలు పిండితే రైతుని కొంచెం బతుకుతుంది అంతగా. కర్ణాటక ప్రిపేర్ చేయని కారణం ఫస్ట్. ఓకే ఓకే. ఒకసారి ఇంకోటి కూడా అడిగి తెలుసుకుందాము. ఇది హెచ్ఎఫ్ అంట. ఇది హెవీ సైజ్ అన్న. హెవీ సైజ్ 30 పైన పాలు పిండొచ్చు. 30 పైన రోజుకి. హెవీ అంటే హెవీ సైజు. దీని నరాలు కూడా చూసుకోండి, రమ్ము కారము విడివిడిగా ఉంటుంది. మంచి సెలెక్షన్. ఇప్పుడు ఇది రెండో ఈతనా మూడో ఈతనా? రెండో ఈత. ఒకసారి దీన్ని నడిపించి చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాం మిత్రమా మీకు అన్న. ఒక్కసారి మీకు సో చూసుకోవచ్చు అన్న. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో దాన రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న? ఏమన్నా 25 to 35 మధ్యలో ఉందన్న. అంటే దానిని బట్టి రేట్ ఉంది. దానిని బట్టి కిలా.
సో చూసుకోవచ్చు దీన్ని అడక కూడా ఒకసారి. దీనికి నార్మల్గా నేను పూటకు ఒక 7 కిలోలు దాన పెడితే 30 పైన పాలు పిండొచ్చు అన్న. రోజుకి 7 కిలోల పైన పెట్టాలి తప్పనిసరి. కామన్గా మొక్కజొన్న ప్లస్ పత్తి పిండి చున్ని ఈ పెసరపొట్టు ఇవేనా ఇంకా వేరే విధమైన దాన ఇస్తారన్న? వేరే ఏమొద్దన్న. ప్రోటీన్ పరంగానేమో పెసరన్న శనగన్న వాడుకోవచ్చు. ఆయిల్ పరంగానేమో పత్తి అన్న పల్లి అన్న. పల్లి రేట్ ఎక్కువ కాబట్టి తప్పనిసరి మన సైడ్ ఏంటంటే పత్తి ఎక్కువ యూజ్ చేస్తారు. పత్తి ఒకటి సరిపోద్ది. పత్తి మక్క పెసర మినరల్ మిక్సర్ కాల్షియం రెగ్యులర్గా వాడుకోవాలి తప్పనిసరి. సో మీరు కూడా మీ ప్రాంతంలో దాని రేట్లు ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమ్మ. అన్నగారి నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ రెస్పాండ్ కాకుండా మీరు వాట్సాప్లో ఆయన పెడితే లొకేషన్ కూడా సెండ్ చేస్తారు మిత్రమ్మ. సో దీని గురించి చెప్పండి అన్న. అట్లానే ఇది రెండో ఈత అన్న. రెండో ఈత ఓకే. 18 నుండి 24 వరకు పాలు పిండొచ్చు రోజుకి. ఎన్నో సెకండ్ థర్డ్ అన్న? సెకండ్. ఒకసారి దీని పనులు కూడా మనం చూద్దాం ఒకసారి. కడ కొంచెం వచ్చిందండి ఇప్పుడే. చూసుకోవచ్చు అండి. సో మీరు ఫామ్కి వస్తే ఇంకా పూర్తి అన్ని విధాలా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు వచ్చిరనుకోండి ఇంకా మంచిగా మీకు క్లారిటీగా కనిపిస్తాయన్నీ. ఒకటి కాదు 2 విధాలైనా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక పాలు ఇచ్చే ఉంటే 3 పూటలైనా చెక్ చేసుకోవచ్చు అని అన్నగారు మనకు చెప్తున్నారు. బ్రీడ్ అన్న ఫుల్ బ్రీడ్. 4 పళ్ళ మీద ఉంది. 15 రోజులు ఆగుద్ది. ఇంకా టైం ఉంది. 15 రోజుల పైన ఆగుతుంది. గట్టి రకం. ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం ఉందన్న? ఇదే అన్న. ఇది 18 నుండి 22 మధ్యలో పిండొచ్చు అన్న ఈతకైనా. ఫస్ట్ తొలిదే బ్రీడ్ ఉంది కాబట్టి బ్రీడ్ విషయంలో మనకు పాలు వస్తాయి కన్నా. ఇప్పుడు కామన్గా వైట్ ఫేస్ ఉంటే కూడా అధిక పాలు ఇస్తాయి. బొల్లి ఆవులు కూడా ఇస్తాయి అన్న పాలు. పళ్ళు కూడా చూడండి 4 పళ్ళ మీద ఉంది. ఓకే చూసుకోవచ్చు మిత్రమా. ఓకే అన్న. సో ఇది కూడా చూసుకోవచ్చు ఒకసారి. దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం మనం. అన్న ఇది చెప్పండి అన్న. ఇది రెండో ఈత అన్న. రెండో ఈత. ఇంకొక 15 రోజులు టైం పడుతుంది. మంచి అంటే ఇంకా లైన్ ఇదంతా తిప్పేస్తుంది. ఫుల్ రెడీ అయినప్పుడు అవి ఓపిస్తాను మనకి. ఇట్లా పెద్దగా ఏం ఓపేది గొప్పగా. అదే ఇంకో టైం ఉంది అంటున్నారు. 15 రోజులు టైం ఉంది అంటున్నారు. 78 పైనే ఉంటుంది నా బ్రీడ్ లెవెల్. ఇప్పుడు ఇది రెండో ఈత అంటారా మూడో ఈత అంటారా? రెండో ఈతనే. ఇది రెండోది, అది రెండోది, ఫస్ట్ది. ఇది థర్డ్. ఒక్కటికి ఉంటే సెకండ్ థర్డ్ ఉంటుంది. అది సెకండ్. అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీరు 2, 3 ఈతనే తీసుకొస్తారన్న? మనం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కొన్ని ఫ్యూచర్ కోసం మాత్రమే తెచ్చేది. సెకండ్ ఏంటంటే మనకు లైఫ్ అంటే రైతుకు పాలు ఇస్తుంది. మళ్ళీ ఒక 4-5 ఈతలు ఈయనకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 3 ఈత కూడా ఇంతాయి. అది మెయింటెనెన్స్ బట్టి. ఒకవేళ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే ఒక 10 ఈతలు కూడా మనం సెటిల్ ఈనగలుగుతాను. ఎవ్రీ ఇయర్కి ఒక ఈత ఇంతది మ్యాక్సిమం. అంటే ఇన్ టైంలో కట్టిస్తే మనం 3 months లోపు ఆవు ఈన తర్వాత 3 months లోపు కట్టించినాం అనుకున్నా తప్పనిసరి డైరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కట్టకి ఇయ్యనికి పోయిన కారణం ఏంటంటేనా, ఇప్పుడు ఈనిందండి ఆవు. ఈనాక మాయి పడుతుంది. ఎక్సెప్ట్ ఒక డే బై డే 3 days యూజ్ చేసుకోవాలి. ఒక 4-5 days తర్వాత లెగ్గిన్ ఎక్కించుకోవాలి. లెగ్గిన్ ఏదైనా గర్భసంచులు అవుతుంది. అయినా స్పెల్లింగ్ ఉన్న ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు ఎక్సెప్ట్ ఇంజెక్షన్ వల్ల తగ్గిపోతుంది. మళ్ళీ కట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే. మళ్ళీ మినరల్ మిక్సర్ రెగ్యులర్ యూజ్ చేసుకోవాలి మనం. సో ఒక డైరీ ఫామ్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే ఆవులు కట్టడం ప్లస్ మెయింటెనెన్స్ అనేది క్లీన్గా ఉండడం. నాకు తెలిసినంత వరకు మిత్రమా మీరు కూడా ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఈ విషయంలో. ఇది కూడా మంచి క్వాలిటీ ఆవన్న. ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే ఉంది అవకాశం ఉందా? జున్ను పాలు అవుతుంది 18-25 పైన విండొచ్చు పాలు దీని దగ్గర. ఇప్పుడు రెడీగా ఉండి పాలు ఎన్ని డేస్ అవుతుందన్న? 5 days అవుతుందన్న. 5 days అంటే ఇప్పుడు 3 ఈత అన్న ఈనింది? లేదు, 2 ఈత 6 పళ్ళ మీద ఉంది. 2 ఈత అంట, ఇది 6 పళ్ళ మీద ఉంది. మంచి సైజ్ ఇది కూడా. సో చూసుకోవచ్చు. మీకు ఏ వివరాలు ఉన్నా కూడా ఒక్కసారి మీరు అన్నాన్ని సంప్రదించి సో వివరాలు పొందవచ్చు.
సో ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దానికి ఏమైనా జ్వరం వచ్చినా కానీ ఏదైనా డిసీజ్ అటాక్ అయినా కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న గోపాల మిత్రనే కానీ డాక్టర్నే కానీ మీరు ఆవులు తీసుకొచ్చిన వ్యక్తి దగ్గర కూడా సంప్రదిస్తే వారి వివరాలు మీకు తెలియజేస్తారు. ఏదైనా సరే ఫోన్లో వీడియోలో చూసి కాకుండా ఒక్కసారి సంప్రదించిన తర్వాత దాని యొక్క లక్షణాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నా మీకు సజెషన్ చేస్తారు. లేకుంటే దగ్గరున్న వెటర్నరీ డాక్టర్ని కూడా మీరు సంప్రదిస్తే కొంచెము మనము అరికట్టే అవకాశం ఉందని మన ఛానల్ నుంచి మీకు తెలియజేస్తున్నాం మిత్రమా. సో ఇంకా అలాగే ఇప్పుడు చాలా వరకు రేట్లు అడుగుతారు. 9 ఆవులు ఉన్నాయి సేల్కు, ఎంత రేంజ్లో ఉన్నాయన్న రేట్లు ఎంత? 105 to 155 వరకు ఉన్నాయన్న. మనం ఏంటన్నా తెచ్చి అమ్మడమేమన్నా, మనకు 5,000 ప్రాఫిట్ లేదు మనం ఇవ్వలేము. అంతే అన్న, మీరు అంత దూరం నుంచి తప్పనిసరి మనకు 5,000 ప్రాఫిట్ తీసుకొని ఇస్తామన్న. మీకు డౌట్ ఉంటే మామూలుగా మీరు మార్కెట్ పరంగా తిరిగి చూస్తే అర్థమవుతుంది. దగ్గరికి వస్తే కూడా బార్గెనింగ్ ఉంటుంది. అన్నంత కాదు మనమంత కాదు, బార్గెనింగ్ చేసుకోవచ్చు. సో మీరేంటంటే మీరు ఆటోమేటిక్గా దాని క్వాలిటీ, ఆవు పాలు ఇచ్చేది అవన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నతో బార్గెనింగ్ చేసుకోవచ్చు. సో అన్నంత ప్రైస్ ఏమి ఉండదు, మీరు బార్గెనింగ్ చేసుకుంటే కూడా అన్న తగ్గుతారు. సో డోంట్ వరీ, మీరు కాకుంటే 1-2 సార్లు మీరు వాటిని చెక్ చేసుకోండి, అది బెటర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పూర్తి వివరాలు కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్నగారి నెంబర్కు సంప్రదించండి, అన్నగారు రెస్పాండ్ అవుతారు. సో మీకు ఇంకా ఆవుకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమైనా డిసీజ్ అటాక్ అయినా కూడా అన్న దగ్గర నుంచి తీసుకుపోయిన వాళ్ళు అన్నగారికి చేస్తే కూడా అన్నగారు రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ కూడా తెలియజేయడం జరిగింది, అన్న దగ్గర నుంచి తీసుకొచ్చాం అన్న, కొన్ని ఫీవర్ వస్తే కూడా అన్నకు కాల్ చేసాము, ఇట్లా మంచిగా రెస్పాండ్ అయ్యింది అన్న. సో అదే మేము మార్కెట్లో తెచ్చుకుంటే మాకు ఇంత రెస్పాండ్ కాకపోవచ్చు అన్న, మంచిగా రెస్పాండ్ అయ్యిందని మాకు సబ్స్క్రైబర్ నాకు మొన్న రీసెంట్లీ ఒక కాల్ చేసి తెలియజేయడం జరిగింది మిత్రమా.